భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఏర్పాటుపై మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మడతరామ, మాజీ వైస్ చైర్మన్ వెంకట్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హడావిడిగా కాకుండా అందరి అభిష్ట మేరకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లందు పట్టణంలో రాజకీయ దురుద్దేశంతోటే బొడ్రాయి పేరిట ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్ నాయక్ దంపతులు ఏర్పాటు చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మడతరామ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజాభిష్టం మేరకు నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్య కార్యక్రమం హడావిడిగా జూన్ మొదటి వారంలోనే ఏర్పాటు చేస్తామని అంటున్నారని, జూన్ నెలలో పాఠశాలల ప్రారంభం, వ్యవసాయ పనులు ప్రారంభం కారణంగా పట్టణ ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సమయంలో కాకుండా ప్రజలను సన్నద్ధం చేసి అందరికీ ఆమోద యోగ్యమైనటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. తెలియపరిచే విషయమై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బొడ్రాయి అంటే గ్రామ దేవతగా భావించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. సుమారు 120 సంవత్సరాలుగా ఇల్లందు కుగ్రామంగా ఉన్నటువంటి దాంట్లో బొడ్రాయి అనేది గత పురాతన కాలంలో ఉన్నటువంటి సందర్భం. అది కాలక్రమేణా అది అడిగంటిపోయినటువంటి సందర్భం చాలా మందికి తెలియదు. సుమారు 100 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఇల్లందు పట్టణం సింగరేణి బొగ్గు గనులకు నిలయమైనటువంటి ఇల్లందు 12,000 మంది కార్మికులతో ఆ రోజు విరాజిల్లి నాటి బొడ్రాయి కారణంగా కావచ్చు, గ్రామ దేవతల కారణం కావచ్చు, మన ఇల్లందు చాలా అభివృద్ధి చెందిందని అనేక మంది చెప్తుంటారు. ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఇల్లందుల పాడులో ఉన్నటువంటి బొడ్రాయికి అప్పుడున్నటువంటి ఊరు చివరలో మిషన్ స్కూల్ గ్రౌండ్కు ముందు ఉన్నటువంటి గ్రౌండ్లో జమి పూజ నిర్వహించుకుంటూ వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి సందర్భం ఇల్లందు పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. చాలా గ్రామాలలో బొడ్రాయి వద్దే గ్రామదేవతగా భావించినటువంటి అక్కడనే దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటూ జంతు బలి ఇచ్చే కార్యక్రమాలు అనేక పల్లెల్లో చేసుకుంటూ వస్తుంటారు. అదేవిధంగా ఇల్లందులో కూడా మిషన్ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి జమ్మి గ్రౌండ్ లో దసరా ఉత్సవాలు, జమ్మి పూజ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేసి దసరా ఉత్సవాలను తిలకించే నానుడి ఉన్నదని ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇల్లందు పట్టణం ఆ రోజు ఉన్నటువంటి 1 కిలోమీటర్ కూడా చుట్టుకొలత ఉండదు ఆ పాత ఇల్లందుల పాడు అనేది. కానీ నేడు ఇల్లందు పట్టణం చుట్టూ తిరిగితే సుమారు 20-21 కిలోమీటర్ వరకు చుట్టుకొలత ఉండే అవకాశం ఉంది. దీని చుట్టూ రాజీవ్ నగర్